నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వచ్చిన 2 పేపర్లలోని ముఖ్యాంశాలు ఒకసారి చూసినట్లయితే, ముందుగా సాక్షి తీసుకుంటే, మళ్ళీ చరిత్ర సృష్టిస్తున్నాం, పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్, 2019కి మించి 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనమని ఒక బ్యానర్ ఐటమ్ వేశారు. అంటే నిన్న వైఎస్ జగన్ ఐపాక్ వెళ్ళి అక్కడ ఐపాక్ సిబ్బందితో మాట్లాడారు. దాని తర్వాత చాలా చర్చ జరుగుతుంది దాని మీద. ఎందుకు అంటే అప్పటి వరకు టీడీపీనా వైసీపీనా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. 3 రోజులు గడుస్తున్నా కూడా, ఎన్నికలు జరిగిన తర్వాత మాదే గెలుపు అవుతుంది అని చెప్పేసి అధికారికంగా ఎవరు మాట్లాడలేదు. ఇంకా కొంత చూసుకుంటే వైసీపీ నేతల్లో చాలా వరకు ఒకలాంటి భయాందోళనలు కనిపించాయి. అంటే మళ్ళీ ఓడిపోతాం, మేము ఈసారి ఓడిపోతాం కావచ్చు అన్నది. కానీ నిన్న జగన్ మాట్లాడిన మాటలు, ఐపాక్ వెళ్ళి ఆయన వాళ్ళ సిబ్బందితో మాట్లాడడం, 2029లో కూడా మనమే కలిసి పనిచేస్తామని చెప్పడం, ఇదంతా కూడా కేడర్లో కొత్త జోష్ నింపడానికా లేదంటే ఇప్పటివరకు ఉన్నదాన్ని బద్దలు కొట్టి మేము గెలవబోతున్నామని చెప్పడానికి అనేది అయినా కూడా మొత్తానికైతే ఇది బాగా ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుందని ఒక మాట మాట్లాడారు ఆయన. దాని మీద కూడా విపరీతమైన చర్చ నడుస్తుంది. 59 నెలలుగా ప్రజలకు మంచి చేసాం, వచ్చే 5 ఏళ్ళు మరింత మేలు చేద్దాం, విజయవాడలో ఐపాక్ ప్రతినిధులతో సమావేశము. ఇక్కడికి ఇంకొక ముఖ్యమైన మాట ఏమన్నారంటే ఆయన, ప్రశాంత్ కిషోర్ ఊహించని రీతిలో ఫలితాలు రాబోతున్నాయని చెప్పి జగన్ అన్నారు. అంటే ప్రశాంత్ కిషోర్తో ఇంతకుముందు పనిచేసిన జగనే ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల ఆ మాటలు అన్నారు. అది కూడా ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా నిన్నటి నుంచి వైరల్ అవుతున్న విషయం. ఇంకా దీనికి సంబంధించే ఇక డీబీటీ పథకాల చెల్లింపులు ప్రారంభమయ్యాయని, వైఎస్ఆర్ ఆసరాకు 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు 502 కోట్ల చెల్లింపు, పోలింగ్కు ముందు నిధుల పంపిణీని అడ్డుకున్న బాబు బ్యాచ్ అని నిధులను పోలింగ్ అయిపోయింది కాబట్టి నిధుల విడుదలకు చేశారు. అయితే దీనిలాంటి ఐటమే ఇంకోటి ఆంధ్రజ్యోతిలో ఒకటి కవర్ చేశారు. అదేంటంటే, పేదలకు చిల్లర, కాంట్రాక్టర్లకు కుమ్ముడు అని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు చేయిత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్యా దీవెన, కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు జగన్ బటన్ నొక్కి 4-5 నెలలు అవుతున్నా కూడా ఈ 6 పథకాలకు సంబంధించి మొత్తము 14,165 కోట్లు జమ చేయాల్సి ఉంటే కేవలం 1982 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, ఇంకా 12,183 కోట్లు విడుదల చేయాల్సిందని రాసుకొస్తూ 6 పథకాలకు గాను ఆంక్షలు లేకుండా చెల్లింపులు చేయట్లేదు. కాంట్రాక్టర్లకు మాత్రము 15వ తేదీనే 1,400 కోట్లు చెల్లింపులు చేశారని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక బ్యానర్ ఐటము ప్రచురించింది. 15వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో 1,480 కోట్లు వేశామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇందులో 80 కోట్లు మాత్రమే పేదల ఖాతాల్లోకి వెళ్ళాయి, 1,400 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రని చెప్పేసి వివరాలతో సహా ఇది ఆంధ్రజ్యోతి ఐటమ్ వేసింది. రైతులకు కూడా దీంట్లోనే ఇంకోటి ఏంటంటే, రైతులకు 1,230 కోట్లు బకాయిలు ఉన్నాయి, నెల దాటినా ఖాతాల్లో ఇంకా జమ కాలేదు సొమ్ము, పూర్తిగా ధాన్యం కొనలేక సర్కార్ చేతులు ఎత్తేసిందని సర్కార్కు సంబంధించిన విషయాలను కవర్ చేసింది. ఆంధ్రజ్యోతిలోనే చూసినట్లయితే, బాధ్యత మరిచారా అని చెప్పేసి సిఎస్ డీజీపీలపై ఎన్నికల కమిషన్ కన్నెర చేసిన సంగతి వీళ్ళు బ్యానర్ ఐటమ్గా వేశారు. పోలింగ్ అనంతరం హింసపై ఆగ్రహం, పల్నాడు అనంత ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, తిరుపతి ఎస్పీ పల్నాడు కలెక్టర్ బదిలీ, డిఎస్పీ నుంచి ఎస్ఐ వరకు 12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్. ఇదే ఐటమ్ వీళ్ళు కూడా సాక్షిలో కూడా కవర్ చేశారు. పల్నాడు అనంత ఎస్పీలపై వేటు, వారిద్దరూ సస్పెన్షన్, ఎన్నికల అనంతరం ఘర్షణపై ఈసీ చర్యలు, సిట్ ఏర్పాటు, 2 రోజుల్లో నివేదిక అని, పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, 3 జిల్లాల్లో మరో 12 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్. అయితే ఇక్కడ వీళ్ళు దీన్ని చెప్తూ కింద ఏం వేశారంటే, టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే అని ఒక బాక్స్ ఐటమ్ వేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం, విధి నిర్వహణలో అలసత్వం ఈసీ వేటుకు కారణం, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులు బదిలీ, పురంధేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు, ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు జరిగాయని సాక్షి చెప్పుకొచ్చింది. ఇక్కడ వీళ్ళేమన్నారంటే, బదిలీ కాదు కేసులు పెట్టాలి, వైసీపీ రోడ్డు నియంత్రణలో అధికారుల వైఫల్యం అని చంద్రబాబు. అంటే అటు టీడీపీ వాళ్ళు చెప్పి, అంటే టీడీపీ కూటమి బీజేపీతో కూటమి ఉంది కాబట్టి పెద్ద స్థాయిలో చేసి వాళ్ళు పోలీసు బదిలీలు జరిపారు పోలింగ్కు ముందు, అదే దెబ్బ కొట్టింది అని చెప్పేసి వైసీపీ వర్గాలు చెప్తుంటే, వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఆడినందుకే ఇది జరిగిందని టీడీపీ వర్గాలు చెప్తున్నారు. అంటే ఈ రెండింటి మధ్యలో నష్టపోయింది ఎవరు అంటే, అంతిమంగా చూస్తే పోలీసులు, సిఎస్ వీళ్ళ మీద కేసులు వీళ్ళు నష్టపోతారు తప్పితే పార్టీలకు ఏమీ కాదు. అది వీళ్ళు ఎందుకు గమనించట్లేదు తెలియదు. కానీ ఇదైతే ఈ 2 వార్తలు డిఫరెంట్గా కవర్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి సాక్షికి వచ్చేసరికి చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు అని చెప్పేసి వరుసగా పోలింగ్ జరిగిన తెల్లారి నుంచి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు కానివ్వండి, బైట్స్ కానివ్వండి,
ఆ దాడుల మీద, హింసాత్మక ఘటనల మీద పెడుతున్నారు పోలీసుల వైఫల్యము, ప్రతిపక్షాల వైఫల్యం అని వాళ్ళే చేపించారని చెప్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు ఇట్లా ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఇంత భయంగా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అనేది ఇంకో చర్చ. గవర్నర్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు, పక్షపాతంగా వ్యవహరించిన ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా, టీడీపీ ఫిర్యాదులపై ఏకపక్షంగా చర్యలు, మిశ్రాపై న్యాయ విచారణ చేయాలి మంత్రి బొత్స. ఇలా వీళ్ళు ఇదొకటి చేశారు. ఇంకోటి గోపిరెడ్డి హత్యకు చెదలవాడ కుట్ర అని చెప్పేసి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకి వ్యూహం అని, గోపిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఇల్లు కేంద్రంగా కుట్ర, గోపిరెడ్డి దొరకపోవడంతో ఆయన మామపై హత్యయత్నం, అనంతరం అరవింద్ బాబు హౌస్ అరెస్ట్, పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం, పోలింగ్కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనం, మరణాయుధాలకు సంబంధించిన కేసు నమోదు చేయని పోలీసులు, పల్నాడులో హత్యా రాజకీయాలను నమ్ముకున్న టీడీపీ. ఇంతకుముందు కూడా గోపిరెడ్డి నన్ను నా ఇంట్లో నుంచి గెంటేశారని, నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పి ఆయన అన్నారు. అయితే దీని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే అయినా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉందా మరి? విషయం ఏంటో అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు పోలీసులు కేసు ఇది కనిపించిన నమోదు చేయలేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యారనేది ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు. పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుంది అంటే ఇది రాజకీయ విశ్లేషకుల మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్ళీ ఎన్నుకుంటారు అంటే పోలింగ్ పెరిగింది కాబట్టి ఉన్న ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని చాలా ఫ్లక్చువేషన్స్ నడుస్తున్నాయి. టీడీపీ గవర్నమెంట్లో ఫామ్ చేసే అవకాశం ఉంది అని. ఆ క్రమంలో వీళ్ళు పోలింగ్ పెరిగినా కూడా ఉన్న ప్రభుత్వం మారే అవకాశం లేదు అన్నట్టుగా ఒకటి సమర్థింపుకు ఒక ఐటెం రాసుకొచ్చారు. దానికి సమర్థనగా పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వం వ్యతిరేకత నిదర్శనమైన ప్రచారం అవాస్తవం. 2004 69.8% పోలింగ్తో వైఎస్ఆర్కి అధికార పగ్గాలు, 2009లో 72.7% పోలింగ్తో మళ్ళీ సీఎంగా వైఎస్ఆర్, తెలంగాణలో 2014 69.5% పోలింగ్తో అధికారంలోకి టీఆర్ఎస్, 2018లో 73.2% పోలింగ్తో మరోసారి సీఎంగా కేసీఆర్. ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్, మరిన్ని సీట్లతో సీఎంగా మళ్ళీ వైఎస్ జగన్ అని చెప్పేసి వీళ్ళు రాశారు. అయితే ఏంటంటే పోలింగ్ శాతము పెరిగిందా పెరగలేదా, ఎందుకు పెరగలేదు, పాలన సరిగ్గా చేసినా పెరుగుతుంది, పాలన సరిగ్గా చేయకపోయినా అసంతృప్తితో పెరుగుతుంది. ఈ రెండు విశ్లేషణలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈసారి కావాలని అధికారంలోకి రావాల్సిందే అని జీవన్మరణ సమస్యలాగా రెండు పార్టీలు అనుకోవడం వల్ల కూడా పోలింగ్ శాతం పెరిగింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేశారు. దీనికి సంబంధించి ఇదైతే కొంచెం సమర్థింపు లాగానే ఉంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే దీంట్లో ఆంధ్రజ్యోతిలో ఆగని దాడులు, టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొట్టారని ఒక ఐటెం వేశారు. విశాఖలో టీడీపీకి ఓట్లు వేశారంటూ వైసీపీ మద్దతుదారులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి అని చెప్పేసి ఆగని దాడులు, టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొట్టారు. విశాఖలో స్థానిక వైసీపీ నేత అండతో దాడి, పెనుకొండలో మాటేసి టీడీపీ నేతపై మారణాయుధాలతో దాడి, వైసీపీ నేతల ఇళ్ల నుంచి భారీగా పెట్రోల్ బాంబులు స్వాధీనం, పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న ఉద్రిక్తత, తాడిపత్రి నుంచి బలవంతంగా జేసీ కుటుంబం తరలింపు. అంటే దీనికి ఇక్కడ వీళ్ళు సాక్షిలో వేసిన ఇంకొక ఐటెంకి కౌంటర్, అంటే ఆయన గోపిరెడ్డి హత్యకు కుట్ర అన్నదానికి కౌంటర్కి ఇక్కడ అంటే ఎక్కడ చూసినా కౌంటర్ నడుస్తుంది తప్పితే అసలైన వార్త ఏంటి నిజంగా ఇది వాస్తవం అది వాస్తవం అనేది పేపర్లు చూస్తే తెలియని పరిస్థితి లాగా మారిపోయింది. ఇక బాధ్యత మరిచారా, ఇది ఒకే అడ్డగోలుగా తవ్వకాలు, ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం, అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలోనూ కమిటీ ఏర్పాటు, 4 రోజుల్లో మైనింగ్ ప్రాంతాల్లో తనిఖీలు చేయాలి, ఉల్లంఘనలపై క్రిమినల్ చర్యలు చేపట్టి నివేదిక ఇవ్వండి, అక్రమాలపై చర్యలకు వెనకాడొద్దు అని. ఇసుకకు సంబంధించి చాలా ఏపీలో జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇది కొంత ఆశాజనకంగా అనిపిస్తుంది. టీడీపీ మహానాడును ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయక తప్పలేదని చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఒక ఐటెం వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటెం ఏంటంటే కాయి రాష్ట్రంలో బెట్టింగ్ బంగారు రాజులు, కూటమా వైసీపీనా, ఎన్ని సీట్లు, పిఠాపురంలో పవన్ మెజారిటీ ఎంత. ఇక ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితి దృష్ట్యా ఆ బెట్టింగ్లు తీవ్ర స్థాయిలో ఉన్నాయో బయటకు కనిపించకపోయినా పోలీసులు చెప్తున్నారు బెట్టింగ్లు కాస్తే కఠిన చర్యలు ఉంటాయి, తెలిస్తే వాళ్ళని పట్టుకుంటుంది అని చెప్పినా కూడా విపరీతమైన స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయని ఒక మంచి ఐటము ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పులివెందుల కుప్పం పైన పందాలు, లోకేష్ షర్మిల అవినాష్పై బెట్టింగ్స్, బెజవాడలో కేశినేని బ్రదర్స్పై కూడా 1,00,000కు 5 లక్షల నుంచి 1,00,000కు 1,00,000 బెట్టింగ్లు కడుతున్న పందెం రాయలు, తెలంగాణలోనూ కాకరేపుతున్న వైనం. అంటే ఏముంది, ఇప్పుడు పోతే 1,00,000 పోతుంది, వస్తే 4 లక్షలు వస్తాయన్న దాంతో బెట్టింగ్లు కాస్తున్నారు. కానీ అది ప్రజాస్వామ్యం, రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ధారించేది ప్రజల అట్లా వాళ్ళను బెట్టి మీరు బెట్టింగ్లు కాస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి
నిందితుడు సమన్లకు హాజరైతే అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదు అని, చేయాల్సి వస్తే ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి, కారణాలపై సంతృప్తి చెందితేనే కస్టడీకి అంగీకారం, ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు, మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 అధికారులపై స్పష్టత. ఇప్పటివరకు సమన్లకి హాజరైన వాళ్ళని కాసేపు విచారించి ఈడీ అదుపులోకి తీసుకుంటుంది. అయితే అట్లా అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం చెప్పడంతో ఇది కొంత ఇప్పుడున్న కేసుల విషయంలో కానివ్వండి, ఈడీ దూకుడుకు కానీ కొంత కళ్ళెం వేసినట్టుగా ఉంది. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ నిలిపేయండి, ఈ ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయి, కొత్త సర్కార్ ఏర్పడే వరకు నిలువరించండి, నోట్ ఫైల్స్ రికార్డులు భద్రపరచండి, హెచ్ఓడీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, గవర్నర్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ. నిన్న చూసాం మనము ఈ ఆఫీస్ అప్గ్రేడ్ సందర్భంగా దానికి అనుమానాలు వ్యక్తం చేస్తూ, అంటే 17వ తారీఖు నుంచి దాన్ని అప్గ్రేడ్ కోసం ఆపేస్తున్నారు అన్న టైంలో చంద్రబాబు కొంత ఆందోళన చెందుతూ లేఖ రాశారని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. రేపు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.